హాయ్ మేడం. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అమ్మాయిలో చాలా సీవియర్ కండిషన్. అది వచ్చిందని ముందుగానే ఎలా గుర్తించాలి? మామూలుగా ప్రెజెంట్ మనం చూసుకున్నట్టయితే టాప్ మోస్ట్ క్యాన్సర్ కంటే చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్. ఎందుకంటే చాలా మంది ఇండియాలో కానీ, ప్రపంచంలో గానీ అందరూ ఎక్కువ అఫెక్ట్ అయ్యే క్యాన్సర్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్. ఇది మేల్స్‌లో చూస్తాం, ఫీమేల్స్‌లో ఇద్దరిలో చూస్తూ ఉంటాం ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌ని. ఇది కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు ఇంటర్‌వ్యూస్‌లో. వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని జెప్పేసి చెప్తూ ఉంటారు. వాళ్ళకంటే మనీ ఉంది, ఫేమ్ ఉంది. దాంతో పాటు వాళ్ళకి ఎక్కడికైనా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకోగలరు. బట్ అందరూ అలా చేయలేరు కదా! నార్మల్‌గా కామన్ పీపుల్స్ అలా చేయలేరు కదా! ముఖ్యంగా విలేజ్‌లో ఉన్న ఆడవాళ్ళు. వాళ్ళకసలు తెలియని కూడా తెలీదు. ఎలా తెలుసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలియకుండా ఉంటారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో చాలా ప్రాబ్లమాటిక్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఈ బ్రెస్ట్ క్యాన్సరే కాకోకుండా బ్రెస్ట్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రెస్ట్‌లో. రొమ్ములో చీమగడ్డలు అవ్వనివ్వండి, లేదంటే రొమ్ములో గడ్డలు అవ్వనివ్వండి. ఇవన్నీ మనం ఎర్లీ‌గా తెలుసుకోవచ్చనమాట చాలా వరకు. ఎలా అంటే దీనికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి బ్రెస్ట్ ఎగ్జామినేషన్. బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉండాలనమాట. ఎవరు చేసుకోవాలంటే 13 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ ఉన్న వరకు ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉండాలి. అది కూడా ప్రతి నెల చేసుకుంటూ ఉండాలి. దీంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఎప్పుడు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలని. ఫస్ట్ మనం బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎవరు చేసుకోవాలో చూసుకుందాం. ఎవరు అంటే 13 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు అందరూ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ ఎప్పుడు చేసుకోవాలంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ అయిపోయిన 5 డేస్ తర్వాత బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండాలి. ముందుగా విలేజ్‌లో ఉన్నవాళ్ళు కానీ, లేదంటే కాలేజ్ గర్ల్స్ కానివ్వండి, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు ప్రాపర్‌గా కొన్ని స్టెప్స్ ఫాలో అవుతూ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండాలి. ఏ విధంగా అంటే మెయిన్‌గా ఫస్ట్ అద్దం ముందు నిల్చోవాలి. అద్దం ముందు నిల్చొని వాళ్ళ హ్యాండ్‌ని పైకి రైజ్ చేసి ఆ బ్రెస్ట్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. సైజ్ ఎలా ఉంది? షేప్ ఏమైనా మారిందా? లేదంటే కలర్ ఏమైనా మారిందా? అని చూసుకుంటూ ఉండాలి. సైజ్ మారినా లేదంటే కలర్ మారినా కూడా లేదు చిన్న చిన్న గడ్డలు ఏమైనా ఏర్పడినా కూడా అవన్నీ ప్రాబ్లమాటిక్ కిందకే చూసుకుంటూ ఉండాలి. దీన్ని మనం లుక్ టెస్ట్ అంటాం. అంటే చూడగానే మనకేం తెలుస్తాయనేది. నెక్స్ట్ ఫీల్ టెస్ట్ అంటాం. ఫీల్ టెస్ట్ అంటే మన ఫింగర్ టిప్స్‌ని యూజ్ చేసుకొని మొత్తం చెస్ట్‌ని మొత్తం రబ్ చేస్తూ ఉండాలి. ఇలా స్లోగా రబ్ చేస్తూ ఉండడం వల్ల చెస్ట్ మొత్తం ప్రతి క్వార్టర్ అండర్ ఆర్మ్స్ నుంచి, ఆ సంకల నుంచి మొత్తం చెస్ట్ మొత్తం కంప్లీట్‌గా ఒక సర్క్యులర్ మోషన్‌లో క్లాక్ ఎలా ఉంటుందో గడియారం 12:00, 3:00, 6:00 అలా పొజిషన్ ప్రకారం చిన్నగా రబ్ చేస్తూ ఉండాలి. ఇలా రబ్ చేస్తున్నప్పుడు మనకేదైనా గడ్డలేదన్నా ఉన్నా, లేదంటే టచ్ చేసినప్పుడు పెయిన్ ఏదన్నా ఉన్నా మనకు ఈజీగా తెలుస్తుంది. సపోజ్ కొంతమందికి పీరియడ్స్ ముందు పెయిన్ ఉంటుంది బ్రెస్ట్‌లో. ఇది కామన్ గానే ఉంటాం. అందుకని పీరియడ్స్ అయిపోయిన 5 డేస్ తర్వాత చేసుకోమని చెప్తుంటాం. ఎందుకంటే ఈ స్టేజ్‌లో హార్మోన్స్ అనేటివి యాక్టివ్‌గా ఉంటాయి. ఇలా హార్మోన్స్ యాక్టివ్‌గా ఉండడం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈజీగా బయటపడుతూ ఉంటుంది. ఇలా టచ్ చేయడం వల్ల వాళ్ళకేమవుతుందంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా టచ్ చేస్తే ఏదైనా పెయిన్ తగిలినా, లేదంటే చిన్న చిన్న గడ్డలుంటాయి కొంతమందికి. ఆ గడ్డలేదన్నా గూడా కొంతమంది అది నార్మల్ గడ్డలే కదా అని లైట్ తీసుకుంటూ ఉంటారు. అది కొంతమందిలో ఏమవుతుందంటే ఆ గడ్డలనేవి సైజ్ పెరుగుతూ ఉంటాయి. కొంతమందిలో సైజ్ పెరిగిన గడ్డల నుంచి చీము గాని, రక్తం గాని కారుతూ ఉంటుంది. ఇంకా కొంతమందిలో ఆ బ్రెస్ట్ అనేది మొత్తం లావుగా వాచిపోతూ ఉంటుంది. ఇంకా ఒక సైడ్ ఉండాల్సింది 2 సైడ్స్‌కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. మెయిన్‌గా పాలిచ్చే తల్లుల్లో ఈ బ్రెస్ట్ అప్స్ ఎక్కువగా వస్తుందన్నమాట. దీన్ని మనం రొమ్ములో చీమగడ్డలు అంటూ ఉంటాం. ఈ రొమ్ములో చీమగడ్డలు ఎలా వస్తాయంటే, పాలిచ్చే తల్లులలో మెయిన్‌గా పాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల, లేదంటే ఏర్పడిన పాలు మొత్తం బయటికి డ్రైన్ చేయకపోవడం వల్ల, ఆ పాలు అలానే ఉండిపోయి చిన్న చిన్న గడ్డల్లాగా ఫార్మ్ అవుతాయి. ఈ గడ్డలకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, ఆ గడ్డలు ఇన్ఫెక్షన్‌గా మారి, అక్కడి నుంచి చీము, రక్తం బయటికి పంపిస్తూ ఉంటాయి. ఇది చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. మదర్‌కి ఉంటుంది. అదే విధంగా బేబీకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే పాలు సరిగ్గా తీసుకోకపోతారు కాబట్టి. నెక్స్ట్ ఫైబ్రోడినోమా కేస్ అంటాం. ఫైబ్రోడినోమా అంటే జస్ట్ ఇది పెయిన్‌లెస్ గడ్డలంటాం. చాలా మంది రొమ్ములో చిన్న చిన్న గడ్డలు తగిలినప్పుడు అది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అదేం నార్మల్ గడ్డలే కదా! లైట్ తీసుకుంటూ ఉంటారు. కొంతమందిలో లైట్ తీసుకున్న వారిలో ఈ గడ్డలనేటివి సైజ్ పెరుగుతూ ఉంటాయి. ఒకేసారి పెద్దగా అవ్వచ్చు. కొంతమందికి కొన్ని ఇయర్స్ పాటు సైలెంట్‌గా ఉండి ఒకేసారి సైజ్ పెద్దగా అవుతూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెంచుతాయన్నమాట. ఈ బ్రెస్ట్ అప్ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, లేదంటే బ్రెస్ట్‌కి మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ సోకడం వల్ల గానీ, లేదంటే రొమ్ములో గడ్డలంటాం కదా! వీటిని నెగ్లెక్ట్ చేస్తా కూడా దీర్ఘకాలంలో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఇలా రెగ్యులర్‌గా బ్రెస్ట్‌ని ఎగ్జామినేషన్ చేసుకోవడం వల్ల ఇదేదైనా గడ్డలేదన్నా ఉన్నా, లేదంటే అబ్నార్మల్‌గా ఫ్లూయిడ్ ఏదైనా లీక్ అవుతున్నా కూడా మనం ఎర్లీ‌గా తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు మనం. కొంతమందికి ఇలాంటి కండిషన్‌లో సర్జరీ వరకు వెళ్తూ ఉంటారు. బట్ ఇలాంటి టైంలో హోమియోపతి అనేది సర్జరీ వరకు వెళ్ళకోకుండా వాళ్ళకి ప్రాపర్‌గా ట్రీట్మెంట్ అయ్యేలా చేస్తుందన్నమాట. ఎలా అంటే సపోజ్ బ్రెస్ట్ ఆఫీస్ కేసే ఉంది. వాళ్ళకి ఆ చీమ్ ఏదైనా ఉన్నా, చీమ్ గడ్డలు కానీ, లేదంటే రక్తం గడ్డలు కానీ, ఇవన్నీ కరిగిపోయేలా చేస్తుంది. సర్జరీ వరకు వెళ్ళకుండా. అదే కాకుండా మళ్ళీ మళ్ళీ ఇది ఫ్యూచర్‌లో రాకుండా కూడా చేస్తుందట వాళ్ళకి. చాలా మంది మనం ఏం చేస్తుంటామంటే, ఈ బ్రెస్ట్ ఆఫీస్ కేసెస్‌లో మెయిన్‌గా సర్జరీకెళ్తూ ఉంటారు. కొంతమందికి సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 3 మంత్స్‌కో, లేదంటే 1 ఇయర్‌కో, 6 మంత్స్‌కో మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఒక సైడ్ వస్తే నెక్స్ట్ టైమ్ ఇంకో సైడ్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కేవలం ఆ చీమ్ గడ్డలు మాత్రమే రిమూవ్ చేస్తారు.
ఆ చీమగడ్డలు ఫామ్ అవ్వడానికి మూల కారణం ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడం అనమాట. బట్ ఇలాంటి టైంలో హోమియోపతి అనేది చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. అందువల్లనే ఆ చీమగడ్డలు మళ్ళీ మళ్ళీ ఏర్పడకుండా మొత్తం కంప్లీట్‌గా క్యూర్ అయ్యేలా చేస్తుంది. ఇంకా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్‌లో కూడా మనం ఎర్లీగా తెలుసుకోవచ్చనమాట. ఇలాంటి గడ్డలు ఏదైనా ఉన్నా కూడా హోమియోపతి యూజ్ చేసి మనం ఆ సివియారిటీ పెరగకోకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా డేంజర్‌గా మారకుండా, ఆ స్టేజ్ ఇంకా పెరగకుండా అలానే ఉండిపోయేలాగా చూసుకోవచ్చు. కొన్ని కండిషన్స్‌లో ఆ గడ్డలు కరిగిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకే మేడం. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్‌లో కనిపిస్తుంది? ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మోస్ట్‌లీ అడ్వాన్స్ ఏజ్‌లో చూస్తాం. అడ్వాన్స్ ఏజ్ అంటే 35 ఇయర్స్ తర్వాత. బిఫోర్ 35 అంటే వాళ్ళకి హార్మోన్స్ యాక్టివ్‌గా ఉంటాయి. బట్ ఈ స్టేజ్‌లో అది స్టార్ట్ అయ్యి ఉంటది. బట్ నోటీస్ చేయడానికి టైం పడుతుందన్నమాట. అందుకనే వాళ్ళకి 35 ఇయర్స్ తర్వాత సింప్టమ్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి. మనం కనుక ఈ 30-45 ఇయర్స్ మధ్యలో అందరూ రెగ్యులర్‌గా బ్రెస్ట్ ఎగ్జామ్ చేసుకోవడం వల్ల ఏదైతే ఫార్మ్ అయ్యి ఉంటాయో ఆ గడ్డలు కానివ్వండి, అవన్నీ మనం ఎర్లీగా తెలుసుకోవడం వల్ల అడ్వాన్స్‌డ్ ఏజ్‌లో అది క్యాన్సర్‌గా మారకుండా మనం చేసుకోవచ్చు. థాంక్ యూ మ్యామ్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థాంక్ యూ.